ఎందుకు ఆ యొక్క రెండు రకాలైన పునరుత్థానాలు ఉంటున్నాయంటే, ఇంతకీ పునరుత్థానం అంటే ఏమి? మరణించిన వారు తిరిగి లేవడం. మరి తల్లి గర్భములో ఏ రకంగా మరి జన్మిస్తామో, తల్లి గర్భముల నుంచి లోకానికి ఏ రకంగా వస్తామో, అదే రకంగా ఇక్కడ కళ్ళు మూసిన తర్వాత 20 సంవత్సరాలకు కావచ్చు, 40 ఏళ్ళకు కావచ్చు, 80 ఏళ్ళకు కావచ్చు, 100 సంవత్సరాలు కావచ్చు, లేదంటే 100 కంటే ఎక్కువ సంవత్సరాలు కావచ్చు, ఎన్ని ఏళ్ళు బతికినా కూడా ఏదో ఒక రోజున ప్రతి మానవుడు కూడా, పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక రోజున మరణిస్తాడు పిల్లరా. మరణించిన తర్వాత 100%గా ఏదో ఒక రోజున తిరిగి లేస్తూ ఉంటున్నాడు. అది పునరుత్థానం, అది జీవ పునరుత్థానం కావచ్చు, లేదంటే తీర్పు పునరుత్థానం కాదు. కానీ బైబిల్ గ్రంథము మరో జన్మను 100% నమ్మదు. సెకండ్ మరి చనిపోయిన మానవుడు తిరిగి కోతి మాదిరిగా, తర్వాత పక్షి మాదిరిగా ఇంకొక అవతారంలో పుడతాడనేది బైబిల్ గ్రంథంలో విశ్వాసం కాదు. నిజమైన క్రైస్తవులు ఎవరు కూడా దాన్ని నమ్మరు. కాబట్టి పునర్జన్మ వేరే, పునరుత్థానము వేరే. పునరుత్థానానికి పునర్జన్మకు చాలా డిఫరెన్స్ ఉంది. పునరుత్థానాన్ని మాత్రమే క్రైస్తవుడు నమ్ముతున్నాడు. అంటే బైబిల్లో ఉన్నది పునరుత్థానం మాత్రమే. ఎప్పుడు ఆ యొక్క జీవ పునరుత్థానము జరుగుతుందంటే, మరి సంఘము ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటున్నది. రెండవ రాకడ, యేసుక్రీస్తు ప్రభువుల వారు, సృష్టికర్త అయిన దేవుడు మరి తిరిగి ఆయన ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో మధ్యాకాశంలోనికి వచ్చి ఒక బూర ఊదబోతూ ఉంటున్నాడు. ఆ యొక్క బూర ఊదినప్పుడు మరి క్రీస్తు నందుండి మృతులైన వారు మొట్టమొదటగా లేస్తారు. ఒకవేళ అంతవరకు బ్రతికి ఉన్న వాళ్ళు సజీవులైన వారు ఉంటే వాళ్ళతో కలిసి సార్వత్రిక సంఘముగా మధ్యాకాశానికి వెళ్ళబోతుంటున్నారు. అది జీవ పునరుత్థానం. అంటే క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరిగేది జీవ పునరుత్థానము. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగేది మరణ పునరుత్థానము, లేదంటే తీర్పు పునరుత్థానము. మరి 2 రకాలైన తీర్పులు మాత్రమే ఉంటున్నాయి. ఆ యొక్క మొదటి జీవ పునరుత్థానంలో ఉండాలని దేవుడు, ప్రతి మానవుడు ఆ యొక్క జీవ పునరుత్థానం ఉండాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. ఎందుకంటే తీర్పు పునరుత్థానంలో లేపబడిన వాడు, తీర్పు పునరుత్థానంలో, మరణ పునరుత్థానంలో లేపబడిన వాడు శాశ్వతంగా మరి ఒక భయంకరమైన నరకంలోనికి వెళ్ళిపోతుంటున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటాం. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాల, 500 సంవత్సరాల, 1000 సంవత్సరాల, అంటే కొన్ని ట్రిలియన్స్ ఇయర్స్. కానీ కోట్ల 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 అనంతమైన మరి సంవత్సరాల కాలం అది. ఆ కాలము దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది లేకోకుండా ఉండే భయంకరమైన అగ్నిగుండంలోనికి సదాకాలము ఆ యొక్క ఆత్మ వెళ్ళిపోబోతుంటున్నది. అలాంటి పరిస్థితిలో నుంచి తప్పించబడాలంటే మరి మరణ పునరుత్థానికి 1000 ఏండ్ల ముందు జరిగే మరి క్రీస్తు యొక్క రాకడ సందర్భంలో ఆ యొక్క ర్యాప్చర్ జరిగినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు నీవు ఎత్తబడే స్థితిలో నువ్వు ఉండాలి. ఆ యొక్క ఎత్తబడే స్థితిలో ఉండాలంటే రక్షణ పొంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో బాప్తిసం తీసుకొని పరిశుద్ధమైన జీవితం ఈ లోకంలో జీవించినప్పుడు మాత్రమే నువ్వు నిజమైన క్రైస్తవుడిగా ఎత్తబడుతున్నావు. హల్లెలూయా. మరి ఆ యొక్క జీవ పునరుత్థానం అనేది అద్భుతమైనది ప్రియులారా. మరి పునరుత్థానంలో 3 రకాలైన ప్రతిఫలాలు మనము మొట్టమొదటి ఎపిసోడ్లో మనం చూసినాం. ఆ యొక్క మొట్టమొదటి 3 రకాలైన ప్రతిఫలాల్లో మొట్టమొదటి ప్రతిఫలం వచ్చేసి పాప క్షమాపణ. పాపమునకు క్షమాపణ కావాలి. మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవునికి ఒక గిల్టీ ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానము కాకముందు పాప క్షమాపణకు ఆన్సర్ లేదు. అంతవరకు మానవులు భయంకరంగా పాప క్షమాపణ కొరకు రకరకాలుగా పద్ధతులను ఉపయోగించుకున్నారు. మరి సూర్య, చంద్ర, నక్షత్రాలను, సృష్టి యొక్క ప్రతి పార్ట్ను కూడా వాళ్ళు వాటి మీద ఆధారపడ్డాడు. వీళ్ళెవరైనా నన్ను రక్షిస్తారా, వీళ్ళెవరైనా నన్ను పాపం క్షమిస్తారా అని ఆ యొక్క మానవుడు ఎదురు చూశాడు. కానీ ఎక్కడ కూడా వారికి జవాబు దొరకలేదు పిల్లారా. ఈవెన్ వారికి పుట్టిన బిడ్డలను, శిశువులను మరి బలిగా అర్పించి
పాప క్షమాపణ కొరకు వారు చేసిన పాపాలకు, అది జన్మ పాపము కర్మ పాపము నుంచి తప్పించుకోవడానికి రకరకాలుగా మరి నిష్ఠగా జీవించడానికి కూడా ప్రయత్నం చేసినారు. ఏ పాపము చేయకుండా మరి ఎంతో నిష్ఠగా ఉన్నారు. కానీ నీతి క్రియలు మురికి గుడ్డలు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. నీతి క్రియలు చేయడం వలన మరి మన పాపము క్షమించబడదు, కానీ యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నువ్వు ఉచితంగా రక్షణ పొందుతావనే వాక్యంలో ఉంటున్నది. కాబట్టి పాప క్షమాపణ అనే ఆ యొక్క మరి రిజల్ట్స్, పాప క్షమాపణ అనే అద్భుతమైన ఒక వెపన్ మానవునికి దొరికింది. యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించడం వలన మరి మాకు పాప క్షమాపణ దొరుకుతుందని అపోస్తుడైన పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వరమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచన. హల్లెలూయా. ఆయన రక్తము వలన మాత్రమే మానవులకు విమోచన. ఇక ప్రపంచంలో ఉన్న సంపదన కొన్ని లక్షల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టినా, కొన్ని లక్షల కోట్ల బంగారు రత్నాలను వైడూర్యాలను సకల భూభాగాలను సూర్యచంద్ర నక్షత్రాలను ప్లానెట్స్ను నువ్వు సమర్పించినా కూడా పాప క్షమాపణ అయితే నీకు దొరకదు. కానీ ఈజియెస్ట్ మెథడ్ దేవుడు నీకు చూపించింది ఏమంటే ఆయన రక్తము వలన మాత్రమే నీకు విమోచన కలుగుతుంది. నీ హృదయంలో యేసుక్రీస్తును విశ్వసించి నువ్వు నోటితో పలికినట్టయితే నువ్వు రక్షించబడతావు లేరా. అది కృప ద్వారా దేవుడిచ్చే ఒక ఉచితమైన బహుమానం. దట్ ఈస్ ఎ గిఫ్ట్. సాల్వేషన్ ఈజ్ ఎ గిఫ్ట్ అని మరి బైబిల్లో ఉంది. అలాంటి పాప క్షమాపణ మరి నీకు రావాలి అంటే మరి యేసుక్రీస్తు మరణించక ముందు ఆ యొక్క సొల్యూషన్ లేదు. అంతకుముందు మరణించిన వాళ్ళు దేవుని భక్త జనాంగము అబ్రహాము నుంచి యేసుక్రీస్తు అంటే బాప్తిస్మ ఇచ్చి యోహాను వరకు ఉన్నారు. కానీ వారికి పాప క్షమాపణ ఏ రకంగా జరిగిందంటే మరి మరణించిన భక్తులందరూ మరణించిన తర్వాత యేసుక్రీస్తు మరి ఆ యొక్క చెరగా పెట్టుకున్నట్లుగా వాక్యంలో ఉంది. అది డిఫరెంట్ మెసేజ్. కాబట్టి ఆ యొక్క డిఫరెంట్ మెసేజ్ గురించి నేను చెప్పడానికి టైం చాలదు. కాబట్టి మరి యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడిన వారంటే గన యేసుక్రీస్తు మరణించిన తర్వాత పునరుత్థానుడైన తర్వాత ఉన్న ఆ యొక్క మానవ జాతికి పాప క్షమాపణ దొరకడానికి యేసుక్రీస్తు పునరుత్థానము అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా మాత్రమే మానవునికి విమోచన దొరికిందనే విషయాన్ని మనం మొట్టమొదటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అది మొట్టమొదటి ప్రతిఫలం ప్రియులారా. మరి రెండవ ప్రతిఫలం మనం చూసినట్లయితే మరణ భయం అనేది భయంకరం. మానవులకు మరణము భయం అనేది ఉండేది. యేసుక్రీస్తు పునరుత్థానము కాకముందు మరి మానవునికి భయం అనేది ఉండేది. మరణించిన తర్వాత నా ప్రాణము, నా శరీరము, నా ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అని ఒక పెద్ద సమస్య ఉండేది. ఆ యొక్క సమస్య నుంచి దేవుడు విడుదల ఇచ్చినాడు. ఏ రకంగా అంటే ఆయన మరణించి పునరుత్థానుడైన తర్వాత అంటే మానవుడు తిరిగి లేస్తున్నాడు, తిరిగి మళ్ళీ బయటకు వస్తున్నాడు. పునర్జన్మ కాదు, కానీ మరణించిన ప్రతి మానవునికి తిరిగి లేచే అవకాశం ఉందని ఆ యొక్క మరణం ఆ యొక్క భయాన్ని దేవుడు పోగొట్టాడు. అంటే పునరుత్థానము అనే ఆ యొక్క క్రియ ద్వారా మానవుడు పోగొట్టుకున్నాడు. ఏదో ఒక రోజున మనం కూడా పునరుత్థానం అవుతామనే ఒక సిద్ధాంతము, విశ్వాసము బైబిల్ గ్రంథంలో ఉంది ప్రియులారా. కాబట్టి మరణ భయాన్ని నుంచి పోగొట్టేది ఒక యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము మాత్రమే. అది రెండవ ప్రతిఫలంగా ఉంటున్నది. మరి మూడవ ప్రతిఫలము ఆదరణకర్త. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క సంఘము ప్రారంభించబడింది. ఆ యొక్క సంఘము ప్రారంభించబడిన తర్వాత 12 మందితో ప్రారంభించబడిన ఆ యొక్క యేసుక్రీస్తు సంఘము మరి మేడగది అనుభవంలోనికి వెళ్ళినప్పుడు వారు అగ్ని నాలుకలు వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వారగా వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి శక్తిని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. మరి మానవుని యొక్క శరీరము, మానవుని యొక్క ప్రాణము, మానవుని యొక్క ఆత్మ, మరి ప్రాణ శరీర ఆత్మలు దేవుడిచ్చిన బహుమానం. మనం చూస్తున్న ఈ శరీరము మరి రక్తములో ప్రాణం ఉంటుంది. మరి తండ్రి యొక్క పోలికలో మనం చేయబడ్డాం కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉంటుంది. వీటికి అడిషనల్గా మరి క్రైస్తవునికి ఉన్న ఆ యొక్క హోప్, ఆ యొక్క బలము, ఆ యొక్క గర్వం ఏమంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వలన మాత్రమే ఈ లోకంలో ఉన్న ప్రతి సమస్య నుంచి మనము జయించగలము. హల్లెలూయా. ఆ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది పరిశుద్ధాత్మ అంటున్నాడు. యేసుక్రీస్తు ఆదరణకర్త అంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఏక శరీరులుగా మరి త్రిత్వముగా ఉంటూ
మనల్ని నడిపిస్తున్నారు పిల్లరా. ఆ యొక్క సంఘము, సార్వత్రిక సంఘాన్ని నడిపించగలిగే శక్తి పరిశుద్ధాత్మకు ఉన్నది. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం జరిగింది. 12 మంది శిష్యులు కూడా యేసుక్రీస్తు మరణించిన వెంటనే భయపడ్డారు. కానీ మగ్దలేని మరియా వచ్చి యేసుక్రీస్తు నేను చూచినాను అని చెప్పిన తర్వాత ఆ యొక్క యేసుక్రీస్తుని యొక్క పునరుత్థానం చూసిన తర్వాత వాళ్ళు శక్తిని పొందుకున్నారు. వాళ్ళ సొంత శక్తితో పొందుకోలేదు, కానీ సొంత శరీరం కానీ సొంత ప్రాణము కానీ సొంత ఆత్మతో కాదు. ఆ యొక్క ప్రాణ శరీర ఆత్మలు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదవండి. ఆ యొక్క అధ్యాయంలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు దిగంతముల వరకు వచ్చి మరి దేవుని గురించి ప్రకటించినట్లుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి యేసు క్రీస్తు ప్రథమ శిష్యులలో ఉన్న 12 మంది శిష్యుల్లో ఉంటున్న తోమా కూడా మన దేశానికి, భారతదేశానికి రావడం జరిగింది. ప్రపంచంలో 50 దేశాలకు మాత్రమే ఆ యొక్క నిజమైన మరి దేవుని యొక్క శిష్యులు, ప్రథమ శిష్యులు వాళ్ళు కాలినడకతో ఈ ప్రాంతాలకు వచ్చి మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లుగా మనము అది హిస్టరీలో నిజంగా జరిగిన ఒక ప్రియులారా. ఆ యొక్క తోమా కేరళ ప్రాంతానికి రావడం జరిగింది. తర్వాత తమిళనాడు ప్రాంతంలో వచ్చి ఆయన పరిచర్య జరిగించి దేవునికి సువార్తను ప్రకటించి మరి యేసుక్రీస్తు యొక్క శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ యొక్క ప్రాంతాలు అగ్నితో చేత నింపబడడానికి కారణం. భారతదేశాన్ని టచ్ చేసింది కూడా తోమా. అలాంటి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ముఖ్యమైన కారణము ఆ యొక్క పునరుత్థానపు శక్తి. పునరుత్థానం చూసినారు కాబట్టి, ఆ యొక్క శక్తిని కలిగినారు కాబట్టి, ఆ యొక్క పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వారు ఎన్ని రకాలైన కార్యాలు జరిగించినారంటే దిగంతముల వరకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటించినారు. అమెరికా దేశం రాకముందే భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు యొక్క పరిచయం ఉంది. ఇంగ్లాండ్ దేశము ఈ దేశాన్ని పరిపాలించక ముందే 2024 సంవత్సరాల క్రితమే అపోస్తుడైన తోమా ఈ యొక్క దేశానికి క్రైస్తవత్వం తీసుకొచ్చినాడు పిల్లారా. అలాంటి గొప్ప విశ్వాసం ఈ యొక్క ఈ యొక్క బైబిల్ విశ్వాసం. 12 మందితో ప్రారంభించబడిన ఆ యొక్క క్రైస్తవ విశ్వాసము, ఆ యొక్క బలమైన నిజమైన క్రైస్తవ దాని ఫౌండేషన్ అనేది ఇప్పుడు 550 నుంచి 600 కోట్ల మంది ప్రపంచంలో ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అంటే ఎందుకు ఆ యొక్క రిజరెక్షన్ ద్వారా ఆ యొక్క హోప్ అనేది మనుషులకు పెరిగింది పిల్లారా. నిజమైన వాక్యాన్ని నమ్ముతున్నారు కాబట్టి, అది నిజమైన వాక్యం కాబట్టి నిజంగా దేవుని నమ్ముకోవడానికి జరిగింది. కాబట్టి ఈ సమయంలో 4వదిగా ప్రతిఫలం గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. 2nd ఎపిసోడ్లో దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రేమ గురించి. యేసుక్రీస్తు మరణించి పునరుత్థానము కాకముందు ఆ యొక్క తండ్రి అయిన దేవుని ప్రేమ, అగాపే ప్రేమ అంటారు. నిజమైన ప్రేమను ఎప్పుడు కూడా చూడలేదు. ఆ యొక్క ప్రేమ ఎట్లాంటిదంటే ఇర్మియా గ్రంథం 31:3 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు పిల్లారా. ఆ యొక్క ప్రేమ అనేది అగాపే ప్రేమ. నిజమైన క్రైస్తవునికి నిజముగా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన క్రైస్తవుడు అని పిలువబడే ప్రతి విశ్వాసికి కూడా ఉండవలసినది ఆ యొక్క అగాపే ప్రేమ. ఆ యొక్క ప్రేమ అనేది ఎంత అద్భుతమైందంటే, ప్రేమ గురించి కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, సౌలు పౌలుగా మారక ముందు క్రీస్తు యొక్క సంఘాన్ని హింసించిన వాడిలో మొట్టమొదటివాడు, క్రైస్తవులను హింసించినవాడు, ఆ యొక్క ఇశ్రాయేలు జాతిలో ఉన్న దేవుని పిల్లలను నాశనము చేయడానికి ఆయనకు కంకణం కట్టుకున్నవాడు పౌలు. ఆ యొక్క పౌలు రాసిన పత్రిక ఈ యొక్క కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 13వ అధ్యాయం పిల్లరా. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడనే వాక్యంలో ఉంటున్నాడు. ఇలాంటి అద్భుతమైన వాక్యము రాయడానికి ఆ యొక్క దేవుని యొక్క ప్రేమను ఆయన టేస్ట్ చేసినాడు. పునరుత్థానుడైన యేసుక్రీస్తులో మానవులందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును మనందరి కొరకు మరణించడానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఆయన బహుమానంగా యేసుక్రీస్తునాడు. అంటే ఆయన ప్రేమ ప్రపంచంలో ఎవరికి రాదు. నీ తల్లి నీ తండ్రి ఈ లోకంలో ఉన్నంతవరకే నిన్ను ప్రేమించగలరు. నీ తల్లిని నీ తండ్రిని ఈ లోకంలో ఉన్నంతవరకు నువ్వు ప్రేమించగలవు. కానీ ఆయన శాశ్వతమైన
ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నట్లుగా మరి ఇర్మియా గ్రంథం మనం చూస్తుంటున్నాం. మరి అలాంటి గ్రంథంలో మరి యేసు యొక్క 13వ అధ్యాయంలో ప్రవచించు కృపావరం కలిగినను మర్మములన్నీ జ్ఞానమంతి ఎరిగిన వాడనైనను కొండలను పెకలించిన పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అనే వాక్యంలో ఉంటున్నది. ఇలాంటి అద్భుతమైన ఎపిసోడ్ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు ప్రేమ గురించి. ఈ యొక్క ప్రేమ గురించి రాసినవాడు మరి అపోస్తుడైన పౌలు. ప్రియులారా, మరి పౌలు యొక్క అంత అద్భుతమైన ప్రేమను రాయగలిగినాడంటే మీరు చూడండి, ఎంత దేవుని యొక్క వాక్యము సజీవమైనది. ఆ యొక్క పునరుత్థానంలో ఉన్న శక్తి, ఆ యొక్క ప్రేమను, అగాపే ప్రేమను మానవుడు పొందుకున్నాడు. మరి యేసుక్రీస్తుకు ముందు ఉన్న ప్రేమ వేరే, యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత పునరుత్థానమైన తర్వాత ప్రేమ వేరే. కాబట్టి భయంకరమైన నరహంతకులు మారడానికి దేవుని వాక్యము, దేవుని సువార్త మరి పనిచేస్తుంది. పిల్లరా, దేవుని వాక్యం చదివినవారు మరి భర్తలను భార్యలను హింసించేవారు, మరి భార్యలను నరికి చంపేసేవారు, వ్యభిచారపు జీవితంలో ఉన్నవారు, త్రాగుబోతులు, రకరకాల హింసకులు, మరి భయంకరమైన స్థితిలో ఉంటున్నవారు ఆ యొక్క దేవుని యొక్క ప్రేమ ద్వారా కొన్ని లక్షల మంది తమ యొక్క చెడ్డ క్రియలు వదులుకొని మరి ప్రేమ కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో ఉండడానికి దేవుని యొక్క వాక్యం పనిచేసింది. ఆ యొక్క వాక్యం పనిచేయడానికి ముఖ్యమైన కారణము ఆ యొక్క పునరుత్థానపు శక్తి ద్వారా ఆ యొక్క ప్రేమను మనుషులు పొందుకున్నారు పిల్లరా. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానం యొక్క 4వ ప్రతిఫలం వచ్చేసి ప్రేమ, అగాపే ప్రేమ. నీవు స్వార్థమైన ప్రేమను కలిగి ఉంటే గన అది నిజమైన ప్రేమ కాకపోవచ్చు. మరి ప్రేమ అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళును అనే వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి 8వ వచనము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచములనైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముది కానిది నిరర్థకమగును. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతుని, పిల్లవాని వల్లే తలంచుతుని, పిల్లవాని వల్ల యోచించుని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేసిన మానివేస్తుంది, ఇప్పుడు అద్దంలో చూచినట్లు సూచనగా చూచున్నాము. మరి 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, ఒక్కసారి సిలువలో ఆయన మనందరి కొరకు రక్తం చిందించినాడు పిల్లరా. ఆయన రక్తం వలన మాత్రమే మనకు పాప విమోచన కలుగుతుందని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినాం. కాబట్టి ఆ యొక్క ప్రేమ నీకు అర్థం కావాలంటే దేవుని యొక్క బైబిల్ గ్రంథాన్ని నువ్వు విశ్వసించాలి. ఆ యొక్క విశ్వాసం లేకుండా, ఆ యొక్క ఫెయిత్ లేకోకుండా, పునరుత్థానం నమ్మకపోతే మరి దేవుని ప్రేమ నీకు అర్థం కాదు. ఏదో ఒక సమయంలో నువ్వు మరి నీ ప్రేమ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. నీ ప్రేమకు నీవే మోసం చేసుకుంటావు. నిన్ను నీవే మోసం చేసుకోవడానికి మరి ప్రేమ లేనితనం. మరి ఎప్పుడైతే కల్వరి ప్రేమ, ఆ యొక్క అగాపే ప్రేమ నిన్ను టచ్ చేసినట్లయితే నీ యొక్క జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకు ఆయన దేవుడు ఒక ఆన్సర్ ఇవ్వబోతుంటున్నాడు. కాబట్టి ప్రేమ అనేది అద్భుతమైన ఒక పునరుత్థానంలో ఉన్న ఒక బహుమానం ప్రియులారా. పునరుత్థానం ద్వారా మనం పొందుకున్న 5వ ప్రతిఫలము మానవుని యొక్క పర్పస్, మానవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు పూర్వము, యేసుక్రీస్తు పునరుత్థానము కాకముందు మరి మానవుని యొక్క పర్పస్ గురించి ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ లోకంలో మరి మానవుడు జన్మించినాడు? మరి మనల్లో మనం ప్రశ్నించినట్లయితే 100కి 80 నుంచి 95% ప్రజలకు, మరి క్రైస్తవులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మరి అన్యులు కావచ్చు, ఇజ్రాయేలీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి మరి వారి యొక్క పర్పస్ అనేది వారికి తెలియదు. మనం ఎందుకొరకు ఈ లోకంలో ఉంటున్నాం? మరి సైంటిస్టులు కావచ్చు, మెకానిక్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఒక మరి ప్రపంచంలో అత్యధికమైన సంపద కలిగిన వ్యక్తులు సంపన్నులై ఉండవచ్చు, మళ్ళీ అతి బీదవాడై ఉండొచ్చు, అతి జ్ఞానవంతుడు కావచ్చు, మరి ఆ యొక్క నక్షత్రాల జ్ఞానము ప్రతి ఒక్కటి తెలిసినవాడు అయి ఉండొచ్చు. కానీ నీ యొక్క పర్పస్ అనేది నీకు అర్థం కావాలా. నీకు పర్పస్ అనేది అర్థం కానంత వరకు దేవుడు ఎందుకొరకు ఈ లోకంలో నిన్ను ఉంచినాడు, ఒక పర్పస్ కొరకు నిన్ను ఉంచినాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక BMW కారు తీసుకుందాం.
BMW కారులో ఉంటున్న ఆ యొక్క ఇంజన్ అనేది BMW కారుకు మాత్రమే సెట్ అవుతుంది, అది వేరే కార్లకు సెట్ కాదు. అలాగే HMT వాచ్లనే ఆ యొక్క మిషనరీ ఆ యొక్క HMT వాచ్లకు మాత్రమే పనిచేస్తుంది. అట్లా ప్రపంచంలో తయారైన ప్రతి వస్తువు కూడా దానికి మాత్రమే సెట్ అవుతుంది. మరి మనము ఎందుకొరకు ఈ లోకంలో ఉన్నాము, ఆ యొక్క పర్పస్ లేదంటే ఉద్దేశం, తెలుగులో ఉద్దేశం అంటారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్ ఇన్ ది వరల్డ్? మన యొక్క ఉద్దేశం గురించి మనకు అర్థం కాదు ప్రియరా. కానీ పునరుత్థానాన్ని నమ్మిన క్రైస్తవునికి ఆ యొక్క బల్బు వెలిగినట్లుగా వెలుగుతుంది. నేను ఎందుకొరకు ఈ లోకంలో ఉన్నాను. పునరుత్థానం నమ్మనంత వరకు నీ యొక్క వివేకం అనేది పనిచేయదు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని స్వత రక్షకునిగా అంగీకరించి పునరుత్థానాన్ని నమ్ముతావో అప్పుడే నీకు పర్పస్ అనేది అర్థమవుతుంది. ఎందుకొరకు దేవుడు నేను ఈ లోకంలో నిర్ణయించినాడంటే, మరి ఆయన తన బిడ్డలైన నిన్ను తన బిడ్డలుగా ప్రేమించడానికి, నిన్ను ప్రేమించడానికే ఆయన నిన్ను తయారు చేసినాడు. నిన్ను ప్రేమించడానికి, నిన్ను కౌగలించుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మరి చిన్న బిడ్డలు, అప్పుడే పుట్టిన ఇన్ఫాంట్ బేబీస్ను మనము చూడడానికి ఎంతో ఇష్టపడతాం. వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళు 24/7 ఆ బిడ్డని చూస్తూనే ఉంటారు. వారి నిశ్వాసాలు వారు మరి ఏమి చేసినా కూడా ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. అంటే బిడ్డను ప్రేమించడం తప్ప వాళ్ళకి ఏమీ అర్థం కాదు. కాబట్టి ఒక బిడ్డను తయారు చేసాడంటే మనమంతా దేవుని బిడ్డలం, ప్రతి ఒక్కరము దేవుని పిల్లలమై ఉంటున్నాం. కాబట్టి ఆ యొక్క దేవుని పిల్లలు మనల్ని ఆయన తయారు చేసింది, ఆయన మనల్ని మొట్టమొదటిగా ప్రేమించడానికి. హీ లవ్స్ అస్. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ప్రేమలు చల్లారిపోయే భయంకరమైన రోజులలో మనం ఉంటున్నాం ప్రియులారా. కానీ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ద్వారా తప్ప మనం ఈ లోకంలో మనం జీవించలేం. కాబట్టి ఆ యొక్క ప్రేమ అనేది మనకు అర్థమవుతుంది. ఆ యొక్క తండ్రికి తల్లికి బిడ్డకు ఉన్న ప్రేమను మరి ప్రేమించబడడానికి మనం ఈ లోకంలో మరి ఉంటున్నాం. దేవుని చేత ప్రేమించబడాలంటే దేవుని పిల్లలుగా దేవుని నువ్వు యాక్సెప్ట్ చేయాలి. నిజమైన తండ్రి అయిన దేవుడు, నీకు నిజమైన తండ్రి ఎవరో నువ్వు గుర్తించాలి. నువ్వు గుర్తించినప్పుడే ఆయన నిన్ను ప్రేమించడానికి అవకాశం ఉంది. కాబట్టి నీ యొక్క పర్పస్ వచ్చేసి మొట్టమొదటిగా దేవుణ్ణి గుర్తించాలి. తర్వాత మరి నీ యొక్క ఈ లోకంలో ఉన్నప్పుడు నీ యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఉద్దేశము మరి నీవు ఒక క్రీస్తును పోలి నడుచుకోవాలి, తండ్రిని పోలి నీవు నడుచుకోవాలి అనే ఉద్దేశము నీలో నెరవేర్చబడాలి అని ఆయన ఈ లోకంలో నన్ను ఉంచినాడు. మరి క్రీస్తును ఈ లోకంలో మనం పరిచయం చేయడానికి మాత్రమే అది ఒక మన పర్పస్గా ఉంటున్నది పిల్లారా. మొట్టమొదటిగా దేవుడు మనలను తన బిడ్డలుగా ప్రేమించడానికి ఈ లోకంలో నన్ను తయారు చేసుకున్నాడు. కాబట్టి అది మొట్టమొదటి మన పర్పస్ ఏంటుంది. మనము ప్రేమించబడడానికి, తండ్రి అయిన దేవుని ద్వారా ప్రేమించబడడానికి రూపించబడిన ఒక జీవము. రెండవదిగా మనము ఆ యొక్క యేసుక్రీస్తును ఆ యొక్క తండ్రి అయిన దేవుణ్ణి, త్రిత్వమైన దేవుణ్ణి మనము తండ్రిగా స్వీకరించిన తర్వాత మనకు ఆయన తండ్రి అయి ఉంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తును పోలిన వ్యక్తి ఏ రకంగా ఉండాలంటే ఆ యొక్క ప్రేమ, సంతోషం, ఆత్మఫలములు, 9 ఆత్మఫలములు గలతీ రాసిన పత్రిక మరి 5వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే 9 రకాలైన ఆత్మఫలములు కలిగి ఉంటున్నాడు. అలాంటి ఆత్మఫలములు కలిగి జీవించాలని దేవుడు ఇష్టపడుతుంటున్నాడు. మరి ఆత్మఫలాలు కలిగి ఉండడమే మన యొక్క పర్పస్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మరి ఇలాంటి గుణగణాలను 9 ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ 9 ఫలాలను ఈ లోకానికి క్రీస్తును పోలి, తండ్రిని పోలి మనం ఈ లోకంలో జీవించడము మన యొక్క ముఖ్యమైన పర్పస్గా ఉన్నది పిల్లరా. కాబట్టి ఆ యొక్క పర్పస్ నెరవేర్చబడడానికి ఈ లోకంలో మరి మనకు అర్థమయ్యేది యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మాత్రమే మనకు అర్థమవుతుంది, లేదంటే మనకు అర్థం కాదు. చివరిగా
మరి ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనం పొందుకున్న ప్రతిఫలము నిత్య జీవం ప్రియులారా, ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు పునరుత్థానుడై మరణించిన తర్వాత మరి నిత్య జీవం గురించిన మరి వివరణ మనకు అర్థమైంది. ఆయన పునరుత్థానుడై మరి పరలోకానికి వెళ్ళిన తర్వాత మరి ఒక నిత్యమైన జీవం అనేది, నిత్యమైన ఎటర్నల్ లైఫ్ అనేది ఇంకా బతికి ఉన్నాం. మనం 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఈ లోకంలో బతికినా కూడా కొన్ని కోట్ల 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 సంవత్సరాలు దేవునితో కలిసి మనం జీవించబోతుంటున్నాం. ప్రకటన గ్రంథము 20, 21, 22 అధ్యాయాలు మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క పరలోక పట్టణం గురించి, పరలోకం గురించి వివరించబడింది ప్రియులారా. కాబట్టి ఆ యొక్క నిత్యమైన జీవము, మరి నిత్య ఎటర్నల్ లైఫ్ అనేది ఉన్నది అని తెలిసేది ఎప్పుడంటే ఆ యొక్క రెజరెక్షన్ పవర్, ఆ యొక్క పునరుత్థానం ద్వారా మనకు మానవునికి దొరికిన ఒక అద్భుతమైన సమస్యకు విరుగుడు అనమాట. అంటే మరణించిన తర్వాత మనం ఇంకా బతుకుతూ ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించబో. ఇక్కడ కళ్ళు మూసిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో ఒక రోజున మరి పరలోకంలోనూ లేదంటే నరకంలో మరి బయటపడాల్సిన ఒక పరిస్థితి ముందు రాబోతూ ఉంటున్నది. అది మొట్టమొదటి జీవ పునరుత్థానము, రెండవది మరణ పునరుత్థానము. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగేది జీవ పునరుత్థానము, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగేది తీర్పు పునరుత్థానం అంటారు. మరి పునరుత్థానం అనేది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ ప్రియులారా. పునరుత్థానం లేకుండా ఉన్నట్లయితే మనము ఈ లోకంలో పుట్టి 50, 60, 70, 80 సంవత్సరాలు మరణించి పాతిపెట్టబడే వాళ్ళము, అంతే. వాటికి ఎండ్ అయిపోయేది. మనం ఎంత పాపం చేసినా, ఎంత తప్పుడు పనులు చేసినా, ఎంత భయంకరంగా జీవించినా, ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత సమాధానంగా ఉన్నా, ఎంత తిన్నా ఏం తినకపోయినా అంతే వాటికి లైఫ్ అయిపోతుంది అనమాట. కానీ పునరుత్థానం అనేది ఉన్నది అంటే నీకు పాపానికి విమోచన ఉన్నది, పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది, మరణ భయం నుంచి దేవుడు నీకు విడుదలనిచ్చినాడు. మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే ఒక ఆదరణకర్తను దేవుడు నీకు ఇచ్చినాడు. 4వదిగా మరి ఆ యొక్క అగాపే ప్రేమ దేవుడు నీకు రుచి చూపించినాడు. అగాపే ప్రేమ, తండ్రి ప్రేమ మనం ఈ లోకంలో చూపించాలి ప్రియరా. అది మన పర్పస్, మన ఉద్దేశం ఈ లోకంలో. తండ్రి మనల్ని ప్రేమించడానికి, మనము మరి ఇతరుల ప్రజలను ప్రేమించడానికి ఈ లోకంలో ఉన్నాము. ఆ యొక్క దేవుని యొక్క రాజ్య సువార్తను దేవునికి ఇతరులకు పరిచయం చేయడానికి మన పర్పస్ మనం అయి ఉంటున్నాం. మరి చివరిదిగా ఆ యొక్క నిత్యమైన ఎటర్నల్ లైఫ్ అనేది ఒకటి ఉన్నది. ఆ యొక్క నిత్యమైన జీవంలోనికి మనం వెళ్ళబోతుంటున్నాం. ఆ యొక్క ఎటర్నల్ లైఫ్ అనేది యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు సంఘం ఎత్తబడినప్పుడు మరి క్రీస్తునందుండి మృతులైన వారు మొట్టమొదటిగా లేస్తారని వాక్యం చెప్పినట్లుగా 2వ రాకడలో మొదటి సెక్షన్ అయిన రహస్య రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు నీవు నేను ఎత్తబడగలం ప్రియులారా. అట్టి కృప నీ మీద, నీ కుటుంబం మీద, నీ యొక్క పిల్లల మీద సదాకాలం నిలిచి ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క రిజరెక్షన్ పవర్ అనేది అద్భుతమైనది. 12 మందితో ప్రారంభించబడిన ఆ యొక్క క్రైస్తవ విశ్వాసము, క్రైస్తవ సమాజము 550 నుంచి 600 కోట్ల వరకు ఇప్పుడు ఈ ప్రపంచంలో 2024 ఉందంటే కేవలము ఆ యొక్క బైబిల్ గ్రంథం నిజము, 100% నిజము. కాబట్టి అది శాశ్వతంగా నిజమైనది. ఎవరు ఉన్నా, ఎవరు అన్నా, అనకపోయినా అది నమ్మే వారికి మాత్రమే అర్థమయ్యే ఆ యొక్క నిజము. కాబట్టి అలాంటి విశ్వాసంలో నీవు నేను ముందుకు కొనసాగాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రార్థించుకుందాం. లెట్ us pray. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం నాయన. పునరుత్థాన సంబంధించిన మరి ప్రతిఫలాల గురించి మేము ధ్యానం చేసినప్పుడు ఆ యొక్క 2nd ఎపిసోడ్లో నాయన మరి నీ అద్భుతమైన ప్రత్యక్షతలు మాకు బయలుపరిచిన విధానం కొరకు నీకు స్తోత్రం నా తండ్రి నాయన. మరి ప్రజలు మరి ఈ వాక్యం విన్నారు, ఇంతవరకు ఇంకా ఆ యొక్క హృదయంలో దేవుని సొంత రక్షణను అంగీకరించుకోకుండా నమ్మకార్థపు క్రైస్తవులుగా ఉన్నట్లయితే వాళ్ళ హృదయాలన్నీ కార్యం జరిగించండి. పరిశుద్ధాత్మ దేవా నీ యొక్క మా తండ్రి నాయన మరి శక్తి చేత ప్రజలను నింపండి. ఆ కుటుంబాల్లో ఉన్న ప్రతి సమస్యను తొలగించండి. ఈరోజు ఒక అద్భుతం ఈ కుటుంబంలో జరుగులాగన నీ కార్యం జరిగించి కాపాడి బలపరచమని ఈ కొద్ది మలువులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.